హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. లోకమంతా ఎప్పుడూ ఏదో ఒక హడావిడిలో ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని మనల్ని మనమే తొక్కేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి, మనకి మనం ఇచ్చే సమయం ఎంత? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? ప్రతిరోజు ఒకరి కోసం మారాలి, ఒకరి కోసం పని చేయాలి. ఈ పరుగుల్లో మనకి నచ్చిన చిన్న చిన్న పనుల్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి మనకి నచ్చిన ఒక వంట చేసుకునే ఆ క్షణం, అది అప్పుడు కేవలం వంట మాత్రమే కాదు కదా, అది మన మనసుకి ఇచ్చే ఒక హ్యాపీనెస్ లాంటిది. మనం కేవలం వంటపైనే ఫోకస్ పెట్టినప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రతి ఒక్క స్టెప్, ప్రతి ఒక్క మూమెంట్ మనకి మనమే దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే మనకు అన్ని లైఫ్లో మన కంట్రోల్లోనే ఉండవు, కానీ ఈ క్షణం మాత్రం మనదే. చాలామంది అంటూ ఉంటారు కదా, ఒక్కరే ఉంటాము ఎందుకు వంట చేసుకోవడం అని, ఒక్కరి కోసం ఎందుకు కష్టపడాలి అని. ఎందుకు కష్టపడకూడదు? మన తృప్తి కంటే ఏది అయినా ఎక్కువ. మనం తినేది కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు, అది మన ఓపికకి, మన ప్రేమకు కూడా ఒక గుర్తింపు లాంటిదే కదా. మనం ఏదైనా ఒక వంట పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మనకి ఒక నమ్మకం వస్తుంది కదా, దానివల్ల మనం ఏదైనా చేయగలమని. మన లైఫ్ కూడా అంతే. ఓపికతో, మంచి థాట్స్తో ముందుకెళ్తే రిజల్ట్ ఎప్పటికైనా అద్భుతంగానే ఉంటుంది. సో ఫస్ట్ దానికోసం మనల్ని మనమే ప్రేమించుకోవాలి. మన సంతోషం ఇంకెవరి చేతుల్లోనూ లేదు కదా, మన చేతుల్లోనే ఉంటుంది. ఈ మాటలు మీకు కొంచెమైనా రిలాక్సింగ్గా అనిపిస్తే నాకు అదే చాలు. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యావ్ ఎ పీస్ఫుల్ డే. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్.